జగన్ గారి పార్టీని, జగన్ గారిని, వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగా చూపించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తే రేపు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఒక దుర్మార్గమైన పార్టీగా ముద్ర వేయాలనే కుయుక్తితో, కుట్రతో పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప తానిచ్చిన హామీలు నెరవేర్చి తాను మెరుగైన పరిపాలన, సుపరిపాలన అందించానని చెప్పుకునే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. అందుకే మాటిమాటికి వైఎస్ఆర్ పార్టీని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చివరికి తన స్థాయి మరిచిపోయి, సీనియారిటీని మరిచిపోయి జగన్ గారి మీద వ్యక్తిగత దూషణ. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటు వద్ద గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లిగారు విజయమ్మ గారు కలిసిన దాన్ని, ఆ సంఘటన మీద కూడా ఈరోజు జరిగిన ఒక బహిరంగ సభలో చాలా దిగజారుడుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు, ఏంటి మీ ఫ్రస్ట్రేషన్ కారణం అని మేము అడుగుతున్నాం. ఏ స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్న ఆ ఘాటు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తండ్రికి నివాళులు అర్పించి, ఆ సందర్భంలో విజయమ్మ గారు ఆయన కలుసుకోవడం, హత్తుకోవడం, తల్లి తనయుడికి ముద్దు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం, ప్రత్యక్ష ప్రసారాల్లోనే చూసాం. కానీ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అసలు భయంకరంగా తల్లిని గౌరవించలేని వ్యక్తి, తండ్రిని ఓట్ల కోసం పూజలు చేస్తున్నాడు. అసలు ఇది ఒక 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీని సుదీర్ఘకాలంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడే భాష కానీ, మీరు మాట్లాడుతున్న వ్యవహార శైలి కానీ సంస్కారమా? సంస్కారయుతంగా నేను ప్రవర్తిస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని సూటిగా నేను అడుగుతున్నా. మీ వ్యవహారంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకు కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సభ్యత, సంస్కారం మరిచిపోయిన విధంగా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్లో కామెంట్లు చేస్తున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. లేదు, ఇదే పందాని, ఇదే పద్ధతిని నేను ఎంచుకున్నాను అని అంటే బహిరంగంగా చెప్పండి. అంటే వైఎస్ఆర్ పార్టీని, పార్టీ నాయకుడిని చాలా కించపరిచే విధంగా ప్రజల్లోకి ఒక భావన క్రియేట్ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ పార్టీని మాటిమాటికి గొడ్డల పార్టీ అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఎవరో ఒక కింది స్థాయి కార్యకర్త మరొక నాయకుడు మాట్లాడితే అవగాహన లేని మాట్లాడుతున్నారని అనుకుంటాం. కానీ ఈ దేశానికే రాజకీయాలు నేర్పించానని చెప్పి మీరు గొడ్డల పార్టీ అంటున్నారంటే అవగాహనతో మాట్లాడినట్టు కదా. మరి వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అయితే మీ పార్టీది ఏ పందా, మీ పార్టీ ఏంటి అని అడుగుతున్నా. బూడిద పార్టీయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో యువకుల్ని చంపి బూడిదిగా మార్చేస్తున్నారు కదా, దానికోసం మిమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా? లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అర్థం లేకుండా వనరులన్నీ ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు కదా, చివరికి బూడిదే మిగిల్చే స్థాయికి మీరు పనిచేస్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా? ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నాడు నేడు ప్రారంభించి మొదలుకొని రైతు భరోసా వరకు, 0 వడ్డీ వరకు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలను కూడా అద్భుతంగా అమలు చేసి ఇవాళ మహిళలకి ఏ ఒక్క పథకం కూడా అందించకుండా, ఇచ్చిన హామీలు ఒక్కటి సక్రమంగా నెరవేర్చకుండా
చివరికి బూడిద మిగిల్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బూడిద పార్టీ అని పిలవమంటారా? లేదా మీ సహజ సిద్ధంగా మీది యూజ్ అండ్ త్రో పాలసీ కదా, యూజ్ అండ్ త్రో పార్టీ అనమంటారా? మీరు మాటిమాటికి గొడ్డల పార్టీ అని బ్రాండింగ్ చేస్తే అసలు వెన్నుపోటుతో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అవుతారు? మీది ఒరిజినల్ తెలుగుదేశం కాదని ఆనాడు ఎన్టీ రామారావు గారే చెప్పాడు. అప్పటి నుంచి చూసుకుంటే మీది రకరకాల పరిణామాలు. ఇవాళ చివరికి బూడిద పార్టీ స్థాయికి చేరింది. మీరు వచ్చి గొడ్డల పార్టీ ఈ రాష్ట్రం సంక్షేమాన్ని బూడిద చేశారు, అభివృద్ధిని బూడిద చేశారు. ఏమయ్యా మిగిలిందంటే అవినీతి తప్ప ఇంకేం లేదు. ఇవేవి మాట్లాడకూడదు మీ ఫెయిల్యూర్స్ కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్గా రాముడిని తీసుకొస్తారు, రావణుని తీసుకొస్తారు. జగన్ గారు హే రామ్ అంటే అది మీకు తప్పు కింద కనపడుతుంది, దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడైనా మీరు కనీసం ఏం చేస్తున్నాం మనం అనేది సమీక్షించుకుంటున్నారా? లేదా మిమ్మల్ని మోసే మీడియా ఉంది కనుక మనం ఏం మాట్లాడినా ఎలాంటి తప్పుడు సంకేతాలు మాట్లాడినా కూడా వాళ్ళే చూసుకుంటారులే, ఆ బాధ అంతా వాళ్ళదని వదిలేస్తున్నారా? సంపద సృష్టికర్తను నేను, సంపద సృష్టిస్తానని కదా ఎన్నికల ముందు చెప్పారు. ఏదో అశ్వత్థామ అతకుంజరా అన్నట్టుగా మీరు సంపద సృష్టిస్తున్నానంటే నిజమే కాబోలు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని అందరూ అనుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.